హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు, పెన్షనర్లకు విడతల వారీగా బకాయిలు జమ. మొదటి విడత బకాయిలు ఈ నెలలోనే జమ అంటూ వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఎన్నప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2024 జనవరి నుండి రావాల్సిన కరువు భత్యం, డిఏ బకాయిలకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అందుబాటులోకి అయితే వచ్చేసింది. సో, 3.64% డిఏని ఖరారు చేస్తూ దీనికి సంబంధించి చెల్లింపుల కోసం ఆర్థిక శాఖ ద్వారా జీఓఎంఎస్ నంబర్ 62 డేటెడ్ ఆన్ 21 అక్టోబర్ 2025ను విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగులకు అందాల్సిన మొత్తం 100% బకాయిల్లో ఇప్పటికీ 10% మొత్తాన్ని ఏప్రిల్ 2026లో జమ చేయవలసి ఉండగా, ఈ అమౌంట్ అయితే జమ కాలేదు. మిగిలిన 90% అరియర్స్ మొత్తాన్ని కూడా ప్రభుత్వం 3 సమాన విడతల్లో చెల్లించాలని నిర్ణయించింది. దీని ప్రకారంగా ఈ ఆగస్టు 2026లో 30% అరియర్ అమౌంట్ జమ కావాల్సి ఉంది. దీన్ని అనుసరిస్తూ రెండో విడత నవంబర్ 2026 మరియు చివరిదైన మూడో విడత ఫిబ్రవరి 2027లో ఉద్యోగుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ చెల్లింపుల వల్ల నిత్యావసర ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న ఉద్యోగులకు కొంత ఆర్థిక ఊరటైతే లభిస్తుంది. ప్రస్తుతం ఆగస్టు నెలకు సంబంధించి మొదటి విడత డిఏ అరియర్స్ బిల్లులను ప్రాసెస్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే ట్రెజరీ విభాగం లేదా ఆర్థిక శాఖ నుండి బిల్లుల సాఫ్ట్‌వేర్ అప్డేషన్ మరియు ప్రాసెసింగ్ పైన ఇంకా అధికారిక సాంకేతిక అంశాలు వెలువడాల్సి ఉంది. సో, వన్స్ ఈ క్లియరెన్స్ రాగానే డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ డీడీఓలు బిల్లులను సిద్ధం చేసి ట్రెజరీకి అయితే పంపిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే బకాయిల సొమ్ము నేరుగా ఉద్యోగుల బ్యాంకు ఖాతాలకు జమ చేయబడుతుంది. సో, దీనివల్ల ఆగస్టు నెల జీతంలో స్పష్టమైన పెరుగుదల కనిపిస్తుంది. ఎందుకంటే సాధారణ జీతంతో పాటు ఒక విడత టీఏ బకాయిలు కూడా తోడవుతాయి కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల గ్రాస్ మరియు నెట్ సాలరీలో సానుకూల మార్పులు వస్తాయి. సో, ఉద్యోగులు తమ పే స్లిప్‌లను లేదా ట్రెజరీ ఐడీ ద్వారా ఆన్‌లైన్‌లో తమ బిల్లుల స్టేటస్‌ని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవడం ఉత్తమము. ఈ పెరుగుదల బేసిక్ పే ఆధారంగా లెక్కించబడుతుంది కాబట్టి సీనియారిటీని బట్టి ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుంది. సో, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.